Welcome to Healthy on TV, empowering doctors, educating patients, enhancing healthcare. హలో వెల్కమ్ టు హెల్తీ ఆన్ టీవీ. నేను డాక్టర్ విజయ్ బత్తినా అండి. నేను ఒక ఫిజియోథెరపిస్ట్. నేను మాస్టర్స్ ఇండియాలోనే చేశాను. తర్వాత ఫెలోషిప్ న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ నేను యూఎస్ వెళ్ళి అక్కడ చేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా నాకు ఈ న్యూరలాజికల్ పేషెంట్ రికవరీస్ అంటే పర్టికులర్గా బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హెడ్ ఇంజురీ కానీ, స్పైనల్ కార్డ్ ఇంజురీ కానీ, పెరిఫరల్ న్యూరోపతీస్ అంటాం, పెరిఫరల్ నర్వ్ ఇంజురీస్ అంటాం. సమ్హౌ నేను చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు ఈ న్యూరలాజికల్ పేషెంట్ రీహాబిలిటేషన్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్తోనే నేను వేరే వేరే హాస్పిటల్స్లో వర్క్ చేయడం జరిగింది. అంటే కేర్ హాస్పిటల్ కావచ్చు, హైదరాబాద్లో కోకిలబెన్ హాస్పిటల్ అంటాం, ముంబైలో, అక్కడ కావచ్చు. చేసినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ న్యూరలాజికల్ పేషెంట్స్. సో ఆ ఉద్దేశంతోనే న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ మోడల్ అండ్ టీమ్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ మోర్ దాన్ 12 years నేను ఈ న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ స్పేస్లో ఉన్నాను. సో నాకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. డాక్టర్స్ రిఫరెన్స్తోని, పేషెంట్స్ డిఫరెంట్ కండిషన్స్తోని, కాంప్లెక్సిటీస్తోని వస్తుండేవారు. ఇనీషియల్గా మన భారతదేశంలో ఈ న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ మీద పెద్ద ఎంఫసిస్ ఉండేది కాదు. ఒక పేషెంట్కి పక్షవాతం వస్తే మెయిన్గా హాస్పిటల్ బేస్డ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటి దగ్గర కావచ్చు, లేదంటే క్లినిక్లో కావచ్చు, కొంత న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ జరిగేది. లార్జ్లీ వాళ్ళు నడవటానికి కావచ్చు, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోవడం కావచ్చు, చాలా ఇబ్బంది ఉండేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన దేశంలో ఈ న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ గురించి పెద్ద ఎంఫసిస్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే అంత రిసోర్స్, అంత స్కిల్ సెట్ కూడా ఉండలేదు. ఎక్కువ మంది ఇది ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు. ఈ మధ్య చాలా ఎక్కువ మంది ఫిజియోథెరపిస్ట్ న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ చూస్ చేసుకుంటున్నారు. సో మేము యాజ్ ఎ టీమ్ మేము కొన్ని అడ్వాన్స్డ్ ప్రోటోకాల్స్ కానీ, అంటే ఎట్లా ఒక పేషెంట్ లైఫ్ సైకిల్ మేనేజ్ చేయాలి, ఒక పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అక్కడి నుంచి నడిచే వరకు లేదా తన పన్ను తను చేసుకునే వరకు ఎట్లాంటి ఎక్సర్సైజెస్, ఎట్లాంటి థెరపీస్ ద్వారా ఈ పేషెంట్ని మనం ఎనేబుల్ చేయగలం అనే దాని మీద చాలా డీప్ రీసెర్చ్ చేసి కొన్ని ప్రోటోకాల్స్ ఫామ్ చేసుకున్నాము. దాంతోనే గత 12 yearsగా హైదరాబాద్లోనే మేము ఈ రీహాబిలిటేషన్ సర్వీసెస్ అందిస్తున్నాము. ప్రస్తుతానికి నేను నా టీంతో అథర్వెబిలిటీ అనే ఒక న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ సెంటర్లో వర్క్ చేస్తున్నాము. అథర్వెబిలిటీ వాట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ రోబోటిక్స్ ఉన్నాయి. మనం మాన్యువల్గా ఫిజియోథెరపీ చేసినప్పుడు డెఫినెట్గా కొంత రికవరీ వస్తుంది. ఈ రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీతోని చేయించడం వల్ల పేషెంట్స్ రికవరీ టైం చాలా త్వరగా ఉంటుంది. చాలా 6 నెలలు, 9 నెలలు లేదా సంవత్సరం పట్టే రికవరీస్ కూడా త్వరగా అంటే 1.5 months, 3 months అంటే మంచి జరిగిన ఇంజురీని బట్టి కోలుకోవడం జరుగుతుంది. ఈ అడ్వాంటేజ్ మాకు ప్రస్తుతానికి రోబోటిక్స్ వల్ల ఉంది. దీంతో పాటుగా మాకు స్పీచ్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ అంటాం, అవి కూడా ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఆక్వా థెరపీ అంటాం, అంటే వాటర్ ద్వారా అందించే ట్రీట్మెంట్ అన్నమాట. అది కూడా మా దగ్గర ఉంది. సో ఈ ఎక్స్పర్టీస్ అంతా ఒక దగ్గర ఉండి ఈ సర్వీసెస్ సీమ్లెస్గా అందించే అవకాశం జనరల్గా మన భారతదేశంలో కలగదు. బట్ లూపిన్ అనే ఒక సంస్థ వాళ్ళు చాలా హెవీగా ఇన్వెస్ట్ చేసి ఇది చాలా అవసరం భారతదేశానికి అని నమ్మి వాళ్ళు ఈ ఇంత రోబోటిక్ టెక్నాలజీ, ఆక్వాథెరపీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అండ్ మేము కూడా వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ వెన్ వీ జాయిన్డ్ అథర్వెబిలిటీ, లూపిన్స్ ఇనిషియేటివ్, బికాజ్ మేము ఇంకొంచెం బెటర్గా సర్వీసెస్ చేయగలం, ఇంకొంచెం ఫాస్ట్గా పేషెంట్స్కి రికవరీ అందించగలం. చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. చాలా అవార్డ్స్ వచ్చినప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు ఒకసారి ఇన్వైట్ చేసి అక్కడ కూడా ఒక మెడికల్ ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో కల్నల్ డాక్టర్ స్మిత గారిని తను ఇన్వైట్ చేశారు. దేని గురించి అంటే బయట రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎంత తీవ్రంగా జరుగుతున్నాయి, సో యాజ్ ఏ సోల్జర్ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అటువంటి ఒక కనెక్షన్ బిల్డ్ చేయడానికి తను బయట మేము ట్రీట్ చేస్తున్న కాంప్లెక్స్ ఇంజురీస్, పర్టికులర్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, వాటి గురించి ప్రొజెక్ట్ చేయమని మేడం అడగడం జరిగింది. సో ఆ సందర్భంలో నేను వెళ్ళి మాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, రైట్ ఫ్రమ్ ఇంజురీ ఎలా జరిగింది, అక్కడ కొన్ని పిక్చర్స్ మాకు జనరల్గా అటెండర్స్ షేర్ చేస్తూ ఉంటారు.
చూడండి ఇలాంటి యాక్సిడెంట్ జరిగింది, ఇంత భయంకరంగా ఉంది అని. చిన్న చిన్నవి అంటే హెల్మెట్ పెట్టుకోపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోపోవడం, ఇలాంటివి వాటి వల్లనే జరిగిన యాక్సిడెంట్స్ అనమాట. సో అక్కడ నేను ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిండిగల్లో ఉంది మనకి హైదరాబాద్లో. అక్కడ నేను ఒక ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత వాళ్ళు అది ఎంతో నచ్చింది వాళ్ళకి. అవేర్నెస్, సెన్సిటివిటీ క్రియేట్ చేయడం అనేది. ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ గారు ఆయన ఇది నాకు ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేయడం కాకుండా నాకు ఒక రేర్ ఆపర్చునిటీ కూడా దొరికింది. నేను ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంతా తిరిగి చూడటం కానీ, అక్కడున్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫైటింగ్ ఎయిర్ జెట్స్, వాటన్నిటిని ముట్టుకోవడం లాంటి ఒక లేటెస్ట్ ఆపర్చునిటీ కూడా నాకు ఆ సందర్భంలో దొరికింది. సో నా లైఫ్లోనే బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా స్పెషల్. ఫిజియోథెరపీ మనకు చాలా రికగ్నిషన్ అది వచ్చింది, కానీ మేమేం చేసామంటే ఫిజియోథెరపీతో పాటుగా ఆర్ట్ని కూడా కంబైన్ చేసేవాళ్ళం. అంటే జస్ట్ ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఇటు చేయి ఎత్తండి, కాలు దించండి, ఇలాంటివి కాకుండా ఎక్సర్సైజెస్ ఒక పేషెంట్తో ఒక డ్రాయింగ్ వేయించడం, ఒక పాట పాడించటం, ఆర్ ఒక చిన్న జోక్ చెప్పమనటం, ఒక ఆర్టిస్టిక్ ఎమోషనల్ ట్రైనింగ్ లాగా చేసేవాళ్ళం అన్నమాట. అది సంచితి అకాడమీ అని మన పూణేలో ఉంది. వాళ్ళకే చాలా పెద్ద ఫిజియోథెరపీ కాలేజెస్, ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు సమ్హౌ దే కేమ్ టు నో. వాళ్ళు ఇన్వైట్ చేసి బెస్ట్ ఆర్ట్ అండ్ మూమెంట్ థెరపీ అంటాం, అంటే ఆర్ట్ని మూమెంట్ని కలిపి ఒక థెరపీ లాగా మేము డిజైన్ చేసాము. ఆ సందర్భంలో వాళ్ళు ఇది నాకు ప్రజెంట్ చేశారు. ఇవి రెండు చాలా ప్రెషియస్ ఆర్ గుడ్ మూమెంట్స్. అది కాకుండా చాలామంది పేషెంట్స్ కొన్ని గిఫ్ట్స్ ఆర్ కొన్ని ప్రజెంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ మిస్ అమే అని, తను 36 to 40 years లోప ఉన్న లేడీ. తనకు అప్పటికే పాపం స్ట్రెస్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల తన ఈ చెయ్యి భాగం పనిచేయటం బాగా ఎఫెక్ట్ అయింది. ఆ చెయ్యి భాగం బాగా ఎఫెక్ట్ అయింది. దానివల్ల తన పనులు తాను చేసుకోలేకపోవడం, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడంతోనే ఈ కంప్యూటింగ్ అంటే ఈ టైప్ చేయడం లాంటివి చాలా ఇబ్బంది ఉండేదన్నమాట. ఆ సందర్భంలో మా దగ్గర రావడం జరిగింది. మేము ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3.5 months ఆవిడని మళ్ళీ కంప్యూటింగ్ చేసుకోగలిగేంత బాగా తన్ని ట్రైన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో అది నాకు కూడా చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ ఇంజురీ పేషెంట్స్ జనరల్గా నడవటం నేర్చుకుంటారు, త్వరగా నడుస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కానీ ఈ ఫైన్ మోటార్ టాస్క్ అంటాము, ఇవి అంత త్వరగా అంత ఫైన్గా అంత పర్ఫెక్షన్తో రికవర్ కారు. బట్ సమ్హౌ ఆపర్చునిటీ వచ్చింది. తనతో ట్రీట్మెంట్ చేయించాము, థెరపీ చేయించాము. తను కూడా బాగా ప్రాక్టీస్ చేసి తను సిన్సియర్గా అటెంప్ట్ చేయడం వల్ల తను అంటే టు ద లెవెల్ వేర్ ఒక చిన్న నీడిల్లో కూడా ఒక దారం ఎక్కించేంత బాగా తను రికవర్ అయ్యారు. సో అది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై కెరియర్. Thank you for watching Healthy on TV.